బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా వాటర్ వార్ కి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కృష్ణా నదీ జలాల వాటాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై చర్చ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. చర్చలో కృష్ణా జలాల హక్కుల సాధన, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఓవైపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, మరోవైపు ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పక్షం అస్త్రశస్త్రాలు కూడగట్టుకుంటున్నాయి. రెండు వర్గాలు నీళ్ల లెక్కలతో కుస్తీ పడుతూ రేపటి సభా సమరానికి సంసిద్ధమవుతున్నాయి. సభలో జరిగే చర్చలో ఎదుటి పక్షం వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టే రీతిలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన, బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు సహా సంబంధిత అంశాలపైన అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ద్వారా వారికి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కౌంటర్ గా చెప్పాల్సిన విషయాలను పీపీటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించి అవగాహన కల్పించారు. రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల వాటా, వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, ఏపీలో కొనసాగుతున్న జల వివాదాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన విధానాలు, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై, ప్రస్తుత స్థితిగతులపై వివరించారు. ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రతిపాదన దశ నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, పనుల పురోగతి, గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ సభ్యులకు అవగాహన కల్పించారు. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే పాయింట్ మీదనే చర్చను కేంద్రీకరించాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.